అసలు ఎంత విశేషం ఏంటంటే మనకి మామూలుగా ఆలయాలు భగవంతుడు వెలిసిన ప్రదేశాలు మన ఆలయాలు చూడండి సాధారణంగా ఎక్కడో గుట్టల మీద జనసమ్మర్ద ప్రాంతాల్లోనూ జనాలు ఉన్న చోట్ల ఇట్లా ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ స్వామివారు ఎన్నో కొండల మధ్యలో ఉన్న ఒక చిన్న మైదాన ప్రాంతంలో ఆయన ఒక్కడు అలా వచ్చి నిల్చున్నాడు అంతే. అలా కొన్ని కోట్ల సంవత్సరాల పాటు స్వామి ఒక్కడే అలా ఉన్నాడు. అప్పుడేమిటి ఒక స్వామికి మొట్టమొదటి కాలంలో ఒక ఆలయం కూడా లేదనమాట. ఆలయం కానీ ఇప్పుడు మనం చూస్తుంటే ఈరోజు ఇన్ని కట్టడాలు ఇన్ని వచ్చాయి, కానీ మొట్టమొదటి కాలంలో స్వామికి ఏమీ లేకుండా వెలిసిన మొట్టమొదటప్పుడు ఆయన అలా జస్ట్ విగ్రహ రూపంలో అసలు కొన్ని తమిళ ప్రబంధాల్లో తొలి కాప్యం అని దాంట్లో రాస్తారు, ఆకాశమే గొడుగుగా నిలిచిన తిరువేంగడంపై నిలిచిన మొట్టమొదటి కాలంలో దాన్ని వేంగడంగా అందరూ చెప్పేవారు. వేంగడనాథుడు అని, అదే వెంకటేశ్వరుడు మనకి తర్వాత. సో వేంగడం అనేవాళ్ళు ఆ తిరుమల కొండని. సో వేంగడంపై వెలసిన స్వామి ఆకాశమే గొడుగ్గా నిల్చున్నాడు అని అంటారు. అంటే అప్పటికి ఆలయం కూడా లేదనమాట. ఆ స్వామి మనందరినీ ఈరోజు ఇలా కరుణించడానికి ఎన్ని వేల కోట్ల సంవత్సరాల పాటు అలా వర్షానికి ఎండకి తడుస్తూ అలా నుంచున్నాడు చూడండి. ఆయన భక్తులు మనందరికీ ఇప్పుడే మనం తలుచుకుంటే మనకి బాధగా అనిపిస్తుంది కదా. ఆయనకి అందరికంట ప్రథమ భక్తులు ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరు ఎవరు? ఒకడేమో ఆదిశేషుడు, ఇంకోటి గరుత్మంతుడు ఎప్పుడూ రెక్కలు అలా విప్పుకొని స్వామికి ఎదురుగుండా ఉంటాడు. స్వామి ఏ ఆదేశం ఇస్తాడా, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలా మన స్వామిని తీసుకుని ఈ ఒక సెకండ్ కూడా మనం లేట్ చేయకూడదని చెప్పి స్వామి ఎప్పుడు రెక్కలు విప్పుకునే గరుత్మంతుడు అలా ఎదురు చూస్తూ ఉంటాడు. అండ్ పైనుంచి ఆదిశేషుడు ఎప్పుడూ అలా ఉంటాడు స్వామిని వెన్నంటే ఎప్పుడు వెన్నంటే ఉంటాడు స్వామిని. వీళ్ళిద్దరు ప్రథమ భక్తులు అన్నమాట మనకి. సో ఆదిశేషుల వారు ఏమిటి నా స్వామి ఇలా ఎండకి ఎండి ఇలా 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 అయిపోతున్నాడు, యాత్ర పడిపోతున్నాడు ఈ స్వామి, మనం వచ్చి ఈ స్వామికి మనం గొడుగు పట్టాలి అని చెప్పి అక్కడ ఒక పెద్ద చింత చెట్టు రూపంలో వెలుస్తాడు. ఈ విగ్రహం ఎక్కడైతే ఉందో దానిపైన పెద్ద చింత చెట్టు రూపంలో వెలుస్తాడు. ఆదిశేషుడే స్వయంగా వచ్చి వెలుస్తాడు. సాక్షాత్తు ఆదిశేషుడే వచ్చి వెలిశాడు అంటే ఎంతటి మహావృక్షంగా ఉంటుంది అది. దానిని నీడ తిరగని చింత చెట్టు అంటారు. ఏమిటి అది? చాలా కాలం క్రితం దాకా ఉండేది. ఆ చింత చెట్టు విశేషం ఏంటంటే ఎంత పెద్దదంటే ఒక సైడ్ ఏమో పూత పోస్తూ ఉంటుంది, ఇంకో చోట కాయలు అప్పుడప్పుడే వస్తుంటాయి, ఇంకో చోట పళ్ళు వస్తుంటాయి, చింతపళ్ళు. ఇలాగా అన్ని ఒకే వృక్షంలో అంటే అన్ని ఋతువుల్లోనూ అన్నిట్లోనూ అలా నిలిచేది ఒకే వృక్షం, అంత మహావృక్షంగా ఉండేది. దాని కింద స్వామి ఉన్న చోట ఒక పుట్టలో ఉంటాడు స్వామి. మన అన్నమాచార్యుల వారి టైం అప్పుడు కూడా ఈ నేటి చెట్టు ఉంది, చింత చెట్టు. అందులో ఆయన ఒక కీర్తనలో కూడా చింతలు తీర్చేటి స్వామి, చింత కింద ఉండే స్వామి అని చెప్పి ఒక కీర్తనలో కూడా పాడతాడు ఆయన. మన చింతలన్నీ తీరుస్తున్నావు చింత చెట్టు కింద ఉండి అని చెప్పి అనమాట. ఈ గోపీనాథ్ దీక్షితులకి చెప్తాడు, నాయన నువ్వు ఇలా రా, ఈ కొండలు ఎక్కే మార్గం అంతా కూడా విపరీతమైన దట్టమైన అరణ్యాలన్నీ ఉంటాయి, వాటిలన్నిటిలోనూ నీకేమీ కలగకుండా నేను చూస్తాను. నీకు దారి మధ్యలో రంగదాసుడని ఇంకో భక్తుడిని కలుస్తాడు, నేను ఆ పొట్టులో ఉన్నాను, వచ్చి నన్ను వెలికి తీయండి, ఇంకా కలియుగాంతం దాకా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అంటాడు. అంతకంటే మించిన ఆనందం ఏముంది? మొట్టమొదటి దర్శనం వస్తుంది కదా ఇంకనుకుని స్వామి చెప్పినట్టుగానే ఆ రంగదాసుడు కూడా కనిపిస్తాడు. వెళ్ళి ఆ పుట్లలో ఉన్నటువంటి స్వామిని తీసి ఇంకా అప్పటి నుంచి పూజా కార్యక్రమాలు మొదలు పెడుతుంటారు అన్నమాట. గోపీనాథ్ దీక్షితులు ఆ వంశం వాళ్ళే తరతరాలుగా వంశాలన్నీ ఇప్పటికీ కూడా మనకి ఆలయ విధులన్నింటిలోనూ పాల్గొంటూ స్వామికి నిత్య కైంకర్యాలన్నీ చేస్తున్నది అప్పటి వంశాల వాళ్ళే చేస్తున్నారు ఇప్పటికి తరంగా కూడా అన్నమాట. ఆ ప్రదేశం అంతా కూడా ఇంకా వెంకటాద్రి వైభవం అనేది ఏమిటి మనకి ఇందాక చెప్పాను కదా, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వెలిసాడు కాబట్టి వైభవం అందించడం ఎవరి తరం కూడా కాదని చెప్పాను కదా నేను. ఆ కొండ మీదట 1008 పుణ్యతీర్థాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకి ఇప్పటికీ కనపడవు అన్నమాట. దాంట్లోనూ 108 తీర్థాలు ఇంకా అతి ప్రాశస్త్యమైనవి చాలా తీర్థాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఇక్కడ మనం అందరం గమనించాల్సింది, దాని నుంచి మనం చెప్తున్నాం కలో వెంకటనాయక కలియుగం అంటున్నామే.
ఇది ఈ కలియుగంలోనే కాదు వెంకటేశ్వరుడు వెలిసింది, చాలా మహాయుగాల వెనకే కలియుగంలో ఒక కలియుగంలో వెలిసాడు ఈయన. అంటే ఏంటి, ద్వాపర యుగంలోనూ మన వెనకాల త్రేతాయుగంలోనూ కృతయుగంలోనూ ఈ మహాయుగంలో మనం ప్రస్తుతం ఈ యుగంలో ఈ యుగాలన్నింటిలో కూడా వెంకటేశ్వరుడు ఉన్నాడు. చాలా మహాయుగాల వెనకాల ఒక కలియుగంలో ఈ స్వామి వెలిచాడు అక్కడ. శ్రీరామచంద్రులు వారు కూడా ఒకసారి సీతాన్వేషణలో భాగంగా వెళుతున్నప్పుడు స్వామి తిరుమల మీద వచ్చాడు. తిరుపతి కొండ మీదకి వస్తాడు అనమాట. చాలా అద్భుతం. అట్లాగా ఎప్పటి నుంచో సో రావటమే కాదు, పాండవులందరూ కూడా అక్కడ ఒక తీర్థం ఉంటుంది, ఆ తీర్థంలో పాండవులు కూడా స్నానం చేస్తారు. అలా ఎన్నెన్నో తీర్థాలు, అసలు ఎన్ని తీర్థాలు అంటే చెప్పాను కదా ఇందాక, 1008 తీర్థాలు, దాంట్లో 108 తీర్థాలు, దాంట్లో ఎంతో ప్రాశస్త్యం కలిగి ఎంతో విశిష్టమైనటువంటి 7 తీర్థాలు ఉన్నాయి. మనం చూసే ఆకాశగంగా, పాపినాశనం, ఇవన్నీ ఇట్లాగా 7 తీర్థాలు ఇప్పటికీ మనకు కనపడుతూ మనం వెళ్ళగలిగే తీర్థాలు. ఈ 108 తీర్థాల్లో కూడా కొన్ని తీర్థాలు ఏంటంటే దట్టమైన ఆ శేషాచల పర్వతాల్లో చాలా లోపలికంటా ఉంటాయి. అసలు ఆ కొండ వాలుల్లో మనం వాటిల్లోంచి ఏమంటాము, ఆ లోయల్లోంచి అసలు ఏమాత్రం కొంచెం అడుగుపడినా కష్టమే. అటువంటి పరిస్థితి లోపలికి వెళితే అసలు ఆ నీటిలోట ఒక్కసారి మనం ఆ నీరు తల మీద చల్లుకున్నా ఎంతో పుణ్యఫలం. ఇంకొక విశేషం ఏమిటంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను ఇన్ని తీర్థాలు ఉన్నాయి కదా, వైకుంఠంలో ఉండే విరజా నది తిరుమల కొండల్లో అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ తీర్థాలన్నింటిలో కూడా ఈ అంతర్వాహినిగా ఉండే ఈ విరజా నది కూడా కలుస్తూనే ఉంటుంది. ఇంకొకటి, అసలు ఆ కొండ మీద ఎన్నో రకాల వృక్షజాతులు ఉన్నాయి కదా, వాటిల్లో గొప్ప ఔషధ మొక్కలు ఉంటాయి. సో ఈ నీరు ఈ ఔషధ మొక్కల నుంచే వస్తూ ఉంటుంది మనకి. ప్లస్ అసలు ఆ నీరే వైకుంఠంలోని విరజానది. సో మనం ఎక్కడన్నా తీర్థంలాగా దాన్ని ఎక్కడైనా తీర్థంగా సేవించవచ్చు. మనం ఎక్కుతున్నప్పుడు ఆ నీళ్ళు సేవిస్తే సర్వ రోగాలు మనకి నశిస్తాయి. ఎంతో తేజస్సు కలుగుతున్నాం. అసలు ఎప్పుడున్నా చూడండి, మనం వానాకాలంలో వెళుతున్నప్పుడు ఆ నీళ్ళు అలా కారుతూ ఉంటాయి కొండల చర్యల నుంచి, కొండ సానువుల్లో మనం తీసుకుంటే ఎంత ఆనందంగా ఎంత హాయిగా అనిపిస్తుందో. ఇన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్, ఔషధ గుణాలు కలిగినవి ఇన్ని ఉన్నాయి కాబట్టి మనకు అందుకనే నడిచి ఎక్కుతున్నప్పుడు మనకు అసలు శ్రమ అనేది తెలియదు. ఎందుకంటే వాటి నుంచి వస్తున్న గాలి మనం పీల్చడంతో మన ఊపిరితిత్తులంతా కూడా ఇంకా ఆరోగ్యవంతమై ఇంకా శక్తి వస్తూ ఉంటుంది మనకి ఎక్కుతున్న కొద్దీ. ఇంకా చాలా విశేషం ఏమిటంటే, ఎప్పుడైతే స్వామివారు తిరుమలపై అలా అక్కడ వెలిసారో అప్పుడు దేవతలందరూ పెద్ద పుష్పవృష్టి కురిపిస్తారు ఆ స్వామి మీద. కురిపించినప్పుడు వారు అనేక దేవలోకాల్లో ఉండే అనేక పుష్పాలను తీసుకొస్తారు. అంతేకాకుండా వాళ్ళందరూ ఎన్నో తీసుకొచ్చి దేవలోకంలో ఉండే అనేక వృక్షాలను అన్నింటినీ కూడా అక్కడ నాటుతారు, మొక్కలన్నింటినీ. సో మనకి ఇప్పటికీ కూడా మనం గుర్తించలేనటువంటి దేవజాతికి సంబంధించిన అనేక వృక్షాలు అక్కడ ఉంటాయి ఇప్పటికీ కూడా మనకి. అవి భగవంతుడు ఏంటంటే భూమి మీద అన్నీ కూడా ఈ వృక్షాల రూపంలో, మొక్కల రూపంలో మనకి నేచర్లోనే పెట్టాడు అన్నిటికీ. ఇటువంటివి ఎన్నో అక్కడ తిరుమల కొండల్లో ఉంటాయి. అందుకని మనకి అంత శక్తి వస్తుందన్నమాట వాటి మించి వెళ్ళేటప్పుడు. సో ఈ తీర్థాలన్నీ అంత శక్తివంతమై, ఇంకా ఏమిటి, వీటిలన్నిటిలోకి తీర్థరాజ్యం అని ఒకటి అంటాం. అదేమిటి, స్వామి పుష్కరిణి. కొండ పక్కనే ఉండే స్వామి పుష్కరిణి మనకి ఏదైతే ఉందో ఆ పుష్కరిణి అత్యంత పవిత్రమైనది అనమాట. అసలు పురాణాల్లో చెప్పబడుతుంది. అన్నిటికంటే ఈ సృష్టిలో అది చాలా కష్టమైనది ఏంటిట, పుష్కరిణిలో స్నానం చేసి స్వామి దర్శనం చేసి స్వామి ప్రసాదం గ్రహించటం అనేది, ఈ 3 జరగటం అనేది ఎంతో దుర్లభం అని చెప్తారు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ మనకి ఈ 3 సమకూరవు అని. అసలు దాని పేరే స్వామి పుష్కరిణి అంటాం. స్వామి పుష్కరిణి అర్థం ఏంటంటే అన్నిటి తీర్థాలకి రాజు అన్నమాట ఆ పుష్కరిణి. సరస్వతీదేవే అక్కడ ఆ పుష్కరిణి లోపల స్వామివారి అనుగ్రహంతో వెలుస్తుంది. సో ఒకసారి సరస్వతీదేవి అడుగుతుందన్నమాట, స్వామి నేను ఇక్కడ పుష్కరిణి రూపంలో ఇలా ఉన్నాను, మరి ఏమిటి ఇలా ఇంతమంది వస్తున్నారు, నాకేమిటి అనుగ్రహం కలిగించమంటే చెప్తాడు ఆయన. ఇప్పుడు ఒకసారి, అమ్మ
ప్రపంచంలో ఉన్న ఈ నదులన్నిటిలో కూడా ఎంతోమంది మానవులు వారి వారి పాపాలను తొలగించడం కోసం కలుస్తూ ఉంటారు దాంట్లో, ఆ నీళ్ళలో. దానివల్ల ఆ నదుల యొక్క నీళ్లు కొంచెం మలినం అవుతాయి. ఆ మలినం పోగొట్టుకోవడానికి, మళ్ళీ పునీతులు అవ్వడానికి ఆ నదులన్నీ కూడా సంవత్సరంలో ఫలానా రోజు, ఆ ముహూర్తం రోజున వచ్చి నీలో కలుస్తాయి అంటారు. సో ఇప్పటికీ కూడా ఒక రోజున అక్కడికి వచ్చి అన్ని నదులు ఆ రోజున కనుక మనం అక్కడ స్నానం చేస్తే ప్రపంచంలో ఉన్న నదులన్నింటిలోనూ స్నానం చేసిన ఫలితం వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ రోజుల్లో అందరికీ హడావిడి ఇది అయిపోవడంతో వెళ్ళి అక్కడ స్నానం చేసిన టైం ఉండట్లేదు. కానీ చాలా ఎంతో ప్రాశస్త్యం. మనం అక్కడికి వెళ్ళి పుష్కరంలో స్నానం చేసి తర్వాత స్వామివారిని దర్శించుకొని స్వామివారి ప్రసాదం తీసుకుంటే అది ఎంతో 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 ప్రాశస్త్యం అన్నమాట.